హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ మనకి సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న కొన్ని విషయాలపై మాట్లాడదాం. అంటే ఇది నిజమా అబద్ధమా, ఎంతవరకు ఇవి నిజమా అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్ సెక్షన్ అడుగుతున్నారండి. ఈ నెలలో అమౌంట్లు వస్తాయంట కదా, బ్యాంక్ అకౌంట్లన్నీ రెడీగా ఉంచుకోమంటున్నారు. అలాగే మాకు యాసర్తో ఈ నెలలో లైవ్ ఉంటుంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, మాకు చాలా మెసేజ్లు వస్తున్నాయండి అని చెప్పి కామెంట్ సెక్షన్లో చాలామంది అడగడం జరుగుతుంది, యూట్యూబ్ కామెంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను క్లారిటీ అనేది ఇవ్వదలుచుకున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఎవరైనా సరే ఇంకా మన వాట్సాప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వకపోతే వాటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది, వాటి మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనండి. ఫస్ట్ ఫోటో వచ్చేసి మనకు బుధవారం నుంచి వైరల్ అవుతుందన్నమాట. ఫేస్బుక్లో ఎవరో పెట్టారు మహానుభావులు. ఓకేనా, దాన్ని తీసుకొచ్చి మన వాళ్ళు గ్రూపుల్లో షేర్ చేసి అలవాటు చేయడం తప్ప ప్రాక్టికల్గా అయితే అది ఎక్కడా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఓకే, అంటే ఈరోజు ఏదో జరిగిపోతుంది, యాసర్తో లైవ్ ఉంటుందని చెప్పి ఫేస్బుక్లో ఎవరో పెట్టి హడావడి చేశారు. బుధవారం అయిపోయింది, గురువారం అయిపోయింది, శుక్రవారం అయిపోయింది, ఈరోజు శనివారం కూడా వచ్చింది. ఎందుకు నేను వెంటనే మాట్లాడలేదంటే ఏమో ఒకవేళ వీళ్ళు అనుకోకుండా చెప్పినవి కూడా నిజం అవుతున్నాయి కొన్నిసార్లు. కాబట్టి నిజమైంది అనుకోండి, మళ్ళీ మనమే నోరు జారినట్టు ఉంటుంది కాబట్టి ఆగాను. బట్ అది జరగదని నాకు తెలుసు, అందుకే మళ్ళీ మీకు అన్నీ చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ రెండో ఫోటోలో వచ్చేసి కేవైసీలు అందరూ కూడా పూర్తి చేసుకుని రెడీగా పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా రెడీగా పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉందనేది మీరే ఆలోచించండి. ఇప్పుడు CEO గారు ఏం చెప్తున్నారు, విక్టరీ విత్ యాష్ అనేది కేవలం లెర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే, ఎర్నింగ్ ప్లాట్ఫామ్ కాదు అన్నారు. అంటే ఎక్కడ కూడా డబ్బులు వచ్చేవి ఉండవు, కేవలం మీకు సబ్జెక్ట్ చెప్తాం, బిజినెస్ గురించి చెప్తామని చెప్తున్నాడు ఆయన. బిజినెస్ గురించి చెప్పే దాంట్లో బ్యాంక్ అకౌంట్తో సంబంధం ఉంటుంది, అంతే కదండి. మన కేవైసీలు అడిగే ముందు ఏమైనా బ్యాంక్ డీటెయిల్స్ అడిగిందా? లేదు కదా. ఎందుకంటే కేవైసీతో పాటు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు మ్యాక్సిమం ఎవరైనా సరే. అది కూడా మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమీ కూడా అడగలేదు. ఓకే, ఇది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్. బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకోండి, రెడీగా ఉండండి అంటే ఇదంతా కూడా కంగారు పెట్టడం తప్ప ఏమీ లేదు. అది ఫేక్. మూడోది వచ్చేసి మూడో ఫోటోలో మీకు ఇక్కడ 10,000 పర్సన్స్ అంట, ఏకంగా 1,00,000%. మళ్ళీ 10,000% కూడా కాదు, 1,00,000% డిసెంబర్లోనే మనకి గిఫ్ట్ అనేది వస్తుంది. మనం అందరం కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి ఆ గ్రూప్లో వైరల్ చేశారు. దాని కింద వచ్చేసి 50 లింక్స్ వచ్చినట్టు, అంటే ప్రతి ఒక్కరికి 50 లింక్స్ వచ్చినట్టు కూడా చాలామంది షేర్ చేశారు. పర్టికులర్గా అయితే దీనికి నాకు కొద్దిగా డౌట్ ఉంది, ఇది మీరే నాకు ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్గా 50 మందిని జాయిన్ చేసుకునే లింక్స్ ఆప్షన్ వస్తుందంట, మై లింక్స్ ఆప్షన్లో. అది కరెక్ట్గా చెప్పండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న 5-6 అకౌంట్లో దేంట్లో కూడా 25 లింక్స్ మించి పెరగలేదు. అంటే పెరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అయితే పెరగలేదు. నిజంగా కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి 50 లింక్స్ వస్తున్నాయి లేదా? కొద్దిగా నాకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న నిన్న కానీ మొన్న కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 50 లింక్స్ వస్తే నాకు కొద్దిగా కింద కామెంట్ సెక్షన్లో 50 లింక్స్ వచ్చాయని చెప్పండి, నాకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా, ప్రతిరోజు కూడా ఇదే చదవండి. అంటే గ్రూపుల్లోని, ఫేస్బుక్లో, నాట్లలోని ఈరోజు గుడ్ న్యూస్ వచ్చేస్తే ఈరోజు గుడ్ న్యూస్ వచ్చి 24 గంటలు ఏదో జరిగిపోద్ది, 24 గంటలు ఏదో జరిగిపోద్ది. ఓకే, ఇక్కడ మెసేజ్ వచ్చేసి గురువారం వచ్చింది, 24 గంటలు దాటిపోయింది కాదు, 48 గంటలు కూడా దాటిపోయింది. అయినా సరే ఎటువంటి గుడ్ న్యూస్ అని వచ్చిందా? కనీసం OESలో కానివ్వండి, అలాగే విక్టరీ విత్ యాష్లో కానివ్వండి, ఎటువంటి పాపప్ మెసేజ్ కూడా రాలేదు. కనీసం చిన్న మెసేజ్ కూడా రాలా. మరి వీళ్ళు ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారంటే, వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి, నాకైతే తెలియదు. ఫేమస్ అవ్వడం కోసం చేస్తున్నారా, లేదంటే గ్రూపుల్లో ఏదో ఒకటి షేర్ చేయకపోతే జనాలు తిట్టుకుంటున్నారని చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లే. ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా సైలెంట్ అయిపోయారు, బట్ వీళ్ళు మాత్రం ఇంకా మారట్లా. అంటే ఎప్పుడు ఏం చెప్పాలో అప్పుడు మాత్రం సబ్జెక్ట్ చెప్పాలండి. సబ్జెక్ట్ లేనప్పుడు కూడా ఏదో ఒక పనికి మన సబ్జెక్ట్ చెప్పడం వల్ల ప్రజలు దానివల్ల ఇబ్బంది పడడం తప్ప ఎటువంటి యూజ్ ఉండదు. చాలామంది ఇప్పటికీ కూడా మన కామెంట్స్లో అడుగుతారు, జీకే గారు ఇవన్నీ కాదండి, అసలు మనం డబ్బులు అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేది తెలిసినట్టయితే నేను ఖచ్చితంగా చెప్తాను కదండి. మిగతా వాళ్ళకి దాపరికాలు ఉండవు మన దగ్గర. మంచి చెడు రెండు సమానంగా చెప్తాం కాబట్టి మన ఛానల్ ఎంత ఇబ్బందులు ఉన్నా మన ఛానల్ చూస్తున్నారు జనాలు. ఓకే, కాబట్టి డబ్బులు ఎప్పుడు వస్తాయనేది యాష్ గారికి, పైన ఉన్న దేవుడికి తప్ప ఎవరికి కూడా తెలీదు. ఓకే, ప్రజెంట్ మనకు అప్డేట్ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు ఇంకా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుస్తుందని ఎలా చెప్పగలం చెప్పండి. ఇప్పుడు ఆయన ONews20 Part 1 అన్నారు, అది వచ్చి దాదాపు 3-4 రోజులైంది. Part 2 అనేది ఇంకా రాలేదు. ఈ సంవత్సరం లోపే ఏదైనా క్లియర్ చేసేసి డౌట్లన్నీ ఫ్రెష్గా వచ్చే సంవత్సరం ఓపెన్ మైండ్తో వెళ్దామంటే ఇంకా మనకి ఆ 2 పాపప్స్ వచ్చినాయి అనుకోండి ప్రశాంతం.
బట్ ఇంకా పాపప్స్ అనేది ఇవ్వాల. చూద్దాము ఈ సంవత్సరం ఆఖరిలోపే అసలు మన కమిషన్లు ఇస్తారా లేదా, కమిషన్ డబ్బులు ఏమైనాయి, అసలు కంపెనీకి ఏం జరిగింది, ఎవరు మోసం చేశారు, ఇవన్నీ కూడా ఆయన నోటితో ఆయన చెప్పిన రోజు మనకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు దాకా మీకు కానీ నాకు కానీ పూర్తి క్లారిఫికేషన్ అనేది ఏమి లేవు. జస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది మనం చెప్తున్నాం అంతే. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి గ్రూపుల్లో మెసేజ్లు వచ్చినప్పుడు మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రశాంతంగా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోతే ప్రశాంతం. ఓకే, ఒకవేళ నా ఛానల్ వల్లే మీకు ఇబ్బంది, జీకే లుక్స్ ఛానల్ చూసేసి మేము చెడిపోతున్నాం అనుకుంటే నా ఛానల్ కూడా చూడొద్దు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఎందుకంటే వాళ్ళ గ్రూపుల కన్నా నా ఛానల్ మీకు ఇబ్బంది అనిపిస్తే నా ఛానల్ కూడా చూడొద్దు. నాకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఓకేనా, ఎందుకంటే ఎంతమంది చూస్తారో అంతమంది కోసం మనం వీడియో చేస్తున్నాం. అది 10 మంది ఉండండి, 15 మంది ఉండండి, నాకు చేయాలనిపించినప్పుడు నేను చేస్తాను, వాళ్ళు చూడాలనిపిస్తుంది వాళ్ళు చూస్తున్నారు అంతే. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ గ్రూపుల్లో వచ్చే ఆడవాళ్ళు నా వద్ద ఏమి అఫీషియల్ కాదు. అఫీషియల్ కానిది మన గ్రూపులో షేర్ చేసి దాని మీద మళ్ళీ మైండ్ పెట్టుకొని డిసెంబర్లో ఏదో జరిగిపోద్ది అంటారు మైండ్ సెట్లో పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు. జరిగిందనుకోండి చెప్దాం, జరగనప్పుడే ఎందుకు ముందు దాని గురించి ఓవర్గా థింక్ చేసి కంగారు పడిపోవడం. ఓకేనా. आपके सामने एक बड़ा सा रेड बटन है।